భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు భవన సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆటల పోటీలను ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు భవన సముదాయం ప్రాంగణంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదుల గుమస్తాలకి ఆటల పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, మొదటి అదనపు జిల్లా జడ్జి శ్యామ్శ్రీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి భానుమతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ సుచరిత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్, ఉపాధ్యక్షులు దండ్ర రమేష్, ప్రధాన కార్యదర్శి రావిలాల రామరావు, జాయింట్ సెక్రటరీ కాసాని రమేష్, సాంస్కృతిక మరియు ఆటల కార్యదర్శి పిట్టల రామారావు, గ్రంథాలయ కార్యదర్శి యాస యుగేందర్, మహిళా ప్రతినిధి మనోరమ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అన్నపూర్ణ, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదుల గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలు మొదటిగా లెమన్ అండ్ స్పూన్ ఆటని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మహిళలకు మ్యూజికల్ చైర్ ఆటని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి భానుమతి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ సుచరిత ఆటని ఆడి ప్రారంభించారు. ఆ తర్వాత క్యారమ్స్ డబుల్స్ ఆటని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి భానుమతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్, ప్రధాన కార్యదర్శి రావిలాల రామారావు ప్రారంభించారు. మేడం క్లాప్స్ అందరు కొట్టాలి. రామారావణ కొంచెం దగ్గర మేడం వద్దు, ఎవరు కొట్టేటోళ్ళు వాళ్ళు కొట్టేయలేదు కానీ మళ్ళీ అందరికి ప్రైజ్లు ఉన్నాయి, గెలిచిన వాళ్ళకి కాకుండా. ఏడా ఇప్పుడు తలా ఒక చేసుకుంటే మీరు ఇక్కడ ఆపోజిట్, మీరు ఆపోజిట్ రైట్ నడవండి. అదే మనం పోతూ ఉంటాం వాళ్ళు వస్తాక. మేడం వెనక్కి